కుటుంబానికి సంబంధించిన వ్యాపారాలన్నీ ఈ కుటుంబ వారసులే చూసుకుంటారు. మీకు వాటితో సంబంధం లేదు. ఆయన ఒక్కసారి నిర్ణయం తీసుకున్న తర్వాత పరిస్థితులను బట్టి మార్చుకుంటూ పోతే ఆ నిర్ణయాలకి విలువ ఉండదండి. ప్రీతి, నువ్వు కూడా ఏంటి మీ కుటుంబం మా కుటుంబం అని వేరు చేసి మాట్లాడుతున్నావు? మాకు కొడుకైనా అల్లుడైనా వీరుయే కదా. తన బాధ్యత తీసుకుంటే తప్పేంటి? అమ్మా, కొడుకుతో సమానమైన ప్రేమని అల్లుడికి పంచితే తప్పులేదు. కానీ ఆస్తుల్ని అధికారాల్ని పంచకూడదు. అది ఇంటి అల్లుడిగా ఆయనకే చిన్నతనం. అదేంటోదినా, అల్లుడికి గౌరవం ఇచ్చి బాధ్యతనిస్తాను అంటే నువ్వొద్దంటావేంటి? ఇషిక, ఇది నాకు నా భర్తకి సంబంధించిన విషయం. నువ్వు జోక్యం చేసుకోకుండా ఉంటే మంచిది. అర్థమైందిగా, ఇప్పుడైనా నోరు మూసుకొని కూర్చో. అసలేమైందే నీకు? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? నేను క్లారిటీగానే మాట్లాడుతున్నానమ్మా, మీకే అర్థం కావట్లేదు. నిన్న ప్రమీల వదిన వల్ల ఏదో పొరపాటు జరిగిందని తన్ని నాన్న మాటలని ఇంట్లో కూర్చోబెట్టావు. రేపు నా భర్త వల్ల ఏదైనా పొరపాటు జరిగినా మీరంతా ఏదో ఒకటి అంటారు కదా. నా భర్త అలా మాటలు పడ్డం నాకిష్టం లేదు. ఎందుకు ప్రీతి ఇలా మాట్లాడుతుంది? ఏమైంది తనకి? వీరుని ఎవరైనా ఎందుకంటారు? ఎందుకనరు? ఆయన కూడా మనిషే కదా. ఆయన కూడా పొరపాట్లు చేస్తారు కదా. అప్పుడైనా అనరా? ఇదంతా అనవసరం అమ్మా. నా డెలివరీ అయ్యే వరకు ఇక్కడే ఉండి ఆ తర్వాత మేము సపరేట్గా వెళ్ళిపోతాం. ఎందుకలా అంటున్నావు ప్రీతి? నిన్నెవరైనా ఏమైనా అన్నారా? అలాంటిదేం లేదు నాన్న. నాకు పుట్టబోయే బిడ్డకి నాన్న ఎల్లరికపోలేడని చిన్న ఫీలింగ్ కూడా కలగకూడదు. అందుకే అంటున్నాను. ప్రీతి, నేనేమంటున్నానంటే నేనేం వినదలుచుకోలేదమ్మా. మా ఆయన సూపర్ మార్కెట్కి వెళ్ళడంటే వెళ్ళడంతే. అసలు నాకు మాట్లాడే అవకాశం ఇవ్వవా? నేను చెప్పేది పూర్తిగా వినకపోతే నా మనసులో ఉన్న బాధ నీకెలా అర్థం అవుతుంది? నిన్న కూడా మీరు ప్రమీలకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదు కదా పెద్దమ్మా.